డైలీ పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఏం పెట్టాలంటూ ప్రతి మదర్ ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పాలంటే అదో పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే పిల్లలకి నచ్చిన ఫుడ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో, నేనైతే మండే టు సాటర్‌డే న్యూట్రిషన్ వీక్‌గా నేను ఈ వీక్‌లో ఏమేం ఫుడ్డు పిల్లలకైతే పెడుతున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో వల్ల కొంతమందికైనా యూజ్ అవుతది. ఈ లంచ్‌లోకి ఏం ప్రిపేర్ చేయాలనే థాట్ అనేది వస్తది. ఇంట్లో ఉండే వాటితోటే హెల్తీ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి, పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, ఇవాళ అయితే మండే నేనైతే వాళ్ళకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే ఇడ్లీ అండ్ చట్నీ పెట్టేశాను. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్‌లోకైతే వేయించిన పల్లీలు అలాగే అందులో కొంచెం బెల్లం కలిపి పెట్టాను. అండ్ అవి తిన్న తర్వాత తాగడానికైతే కోకోనట్ వాటర్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే ఇడ్లీ అండ్ చట్నీ తిన్నారు కాబట్టి మార్నింగ్ స్నాక్స్ టైమ్‌లోకి అయితే లైట్ ఫుడ్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఇడ్లీ తిన్నాక ఏం తినడానికైతే ఇష్టపడరు కాబట్టి. సో, నేనైతే ఇలా బనానా కట్ చేసి పెట్టాను. ఇదైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ 10:30 ఆర్ 11 కల్లా తినేస్తారు. ఏంటి అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఏదైనా ఒక టైంలో వాళ్ళకి ఏదైనా ఒక ఫ్రూట్ ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్ ఖచ్చితంగా తినాలి. నెక్స్ట్ లంచ్‌లోకి అయితే నేను వెజ్ పులావ్ అయితే ప్రిపేర్ చేశాను. సో, అదే పెడుతున్నాను పిల్లల కోసం. ఆలు అండ్ క్యారెట్ అండ్ బఠానీ ఇలా మీ దగ్గర ఏవి వెజిటేబుల్స్ అవైలబుల్‌గా ఉంటే వాటితోటే ఇలా వెజ్ పులావ్ అనేది ప్రిపేర్ చేశాను. ఇంటి దగ్గర తినని ఫుడ్ ఐటమ్స్ కూడా స్కూల్లో అయితే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఎందుకంటే మేడం భయం వల్లనో లేక చుట్టూ పిల్లలు తినడం వాళ్ళని చూసైనా వీళ్ళు తినేస్తారు. సో, ఇంటి దగ్గర తినని ఫుడ్ కూడా మనం స్కూల్‌కి పంపిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. వెజ్ రైస్‌లోకి అయితే వాళ్ళకి ఇలా పెరుగు అయితే వేస్తున్నాను. ఆల్రెడీ వెజ్ రైస్‌లో కారం అన్నీ ఉంటాయి కాబట్టి కర్రీకి బదులు ఇలా పెరుగు వేసేస్తే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. మళ్ళీ డైజెషన్ కూడా బాగా ఉంటది. బాక్స్ ఎప్పుడు పెట్టినా కూడా మా చిన్న పాప అయితే వచ్చేస్తది. వచ్చేసి మమ్మీ కొంచెం పెట్టు అని చెప్పి అనేస్తది. కొంచెం పెట్టిన రోజేమో మమ్మీ ఇవాళ లంచ్ సరిపోలేదని చెప్తది. ఎక్కువ పెట్టినప్పుడేమో మమ్మీ ఎక్కువ లంచ్ అయిపోయింది టైం సరిపోలేదు నాకు అని చెప్తది. నెక్స్ట్ ఈ ఫుడ్ మొత్తం లంచ్ బాక్స్‌లో అరేంజ్ చేసేయాలి వాళ్ళకి. పిల్లలకి మార్నింగ్ చిన్న చిన్న పనులు అనేటివి చెప్పాలి. మార్నింగ్ వాళ్ళ బాక్స్ రెడీ చేసుకోవడమా, లేక వాటర్ బాటిల్‌లో వాటర్ ఫిల్ చేయడమా, షూస్ తుడుచుకోవడమా అలాంటివి చిన్న చిన్న పనులు చెప్తే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి అలవాటైపోద్ది. ఒక్కోసారి మనం లేనప్పుడు కూడా వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. సో, ఇదేనండి ఇవాల్టి వీడియో. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ ఇచ్చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.